హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్ ప్రో ఛానల్. నేను మీ రివ్యూ. నేను ఈరోజు మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే మావిగన్ మావయ్య. ఎస్ ఎస్ దిస్ ఈస్ వాస్తవం. ఎస్ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే అది ఒక హైలైట్ ట్రోలింగ్ కంటెంట్ అయిపోతుంది. ఈవెన్ సొంత కార్యకర్తలు కూడా నవ్వుకునే పరిస్థితి ఎదురవుతుంది. ముందుగా ప్రధాన టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి అది పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభలో ఆమోదం పొందిన వేళ మాజీ సీఎంగా మూడు రాజధానుల అంశాన్ని నెత్తికెత్తుకుని ఘోరంగా ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి ఎంత హుందాగా స్పందించాలి. ఇప్పటికీ అమరావతి గెలిచింది అంటే చంద్రబాబు నాయుడు గెలిచాడు, చంద్రబాబు నాయుడు పద్ధతి గెలిచింది, చంద్రబాబు నాయుడు ఆలోచన గెలిచింది అన్న దీనిలో అమరావతి మీద తన ఒక ద్వేషాన్ని పెంచుకున్నాడు. అట్లీస్ట్ రాజధాని అనే దానికి అమరావతి అనే పదం ఉండకూడదు అని ఆలోచిస్తూ దానికి మచిలీపట్నం యాడ్ చేసి మావిగన్ అనే ఒక వింత పేరు తీసుకొచ్చాడు. అది ఎలా ఉందంటే ఏదో వాటికన్ సిటీ లాగా ఉంది. దీన్ని ట్రోల్ చేస్తూ చాలామంది పులివెందుల, కడప, పూడేష్క అండ్ దెందులూరు, గుంటూరు, తాడేపల్లిగూడెం, దెమ్ డాట్ గు డాట్ థ ఇలాంటి పేర్లతో బూతులు ఇచ్చే విధంగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓకే, వైసీపీ ఇప్పటికైనా తన విధానాలను మార్చుకొని అమరావతిని హుందాగా స్వాగతించి మిగతా ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీ ఏం చేస్తుంది అని డిమాండ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎంతసేపు స్వార్థమైన పార్టీపరమైన రాజకీయాలు చేస్తూ పోతే నిలకడ అనేది ఉండదని ప్రజలు ఆల్రెడీ మీకు తీర్పు ఇచ్చారన్న సంగతిని దృష్టిలో పెట్టుకోవాలని వైసీపీని హెచ్చరిస్తున్నాను. ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. సైనింగ్ ఆఫ్. తెలుగు ప్రజలరా, మీరేమనుకుంటారు? మావిగన్ కరెక్టా, అమరావతి కరెక్టా? కామెంట్ చేయండి. జై మావిగన్ లేదా జై అమరావతి అండ్ మీ ఊరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, యువర్ సోషల్ రివ్యూయర్ మాన్స్టర్ ప్రో.